బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. అలలు అగ్గిరాజేస్తాయా లేక ఆగుతాయా? ఆశావహులు ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ కేబినెట్ లో చివరిగా మిగిలిన 3 ఖాళీల కోసం కుస్తీలు తప్పవా? మిగిలిన 3ంటిని ఎప్పుడు భర్తీ చేస్తారు? సామాజిక సమీకరణాల సంగతి ఏంటి? అంతా సెట్ అవుతుందా లేక రత్స రంబోలా అవుతుందా? తాజా కేబినెట్ విస్తరణపై తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తిని తగ్గించకపోగా సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 3 మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో 3 పెండింగ్ లో ఉన్నాయి. ఆదివారం నాటి కేబినెట్ విస్తరణలో వివేక్ కి చోటు కల్పించడంపై అక్కడి నుంచి ఆశలు పెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు అలకబూనారట. పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా మారి వచ్చిన వారికి పదవులివ్వడం అంటే సొంతోళ్ళని అవమానించడమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందే చెప్పేశారాయన. ఇక కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా బెర్తుకాయమనుకున్న సుదర్శన్ రెడ్డిది కూడా సేమ్ సీన్. వివేక్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చారట. ఇద్దరికీ ఒకే రకమైన హామీలిచ్చారు. ఇప్పుడు నాకిచ్చిన మాట నిలబెట్టుకోమంటూ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ ఉండనే ఉంది. అయితే కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్ రంగారెడ్డితో పాటు నల్గొండ జిల్లా నుంచి పదవులు ఆశిస్తున్న వాళ్లంతా రెడ్డి సామాజిక వర్గం నేతలే అవడంతో హైకమాండ్ కూడా ఎవరికి బెర్తులివ్వాలో అర్థం కాక డైలమాలో పడ్డట్టు సమాచారం. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారని ప్రస్తుతం అధిష్టానం బుజ్జగిస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఏఐసీసీ ముఖ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో మిగతా 3 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా 3ంటిని భర్తీ చేయొచ్చు అంటున్నారు. అప్పుడు కూడా ఆశావహుల చిట్టా చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయం అంటోంది. దీంతో మిగతా 3 పదవులు ఎవరికి వెళ్తాయన్న ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది కాంగ్రెస్ వర్గాల్లో. ఇప్పటికైతే ఆశావహులు కొంత నెమ్మదించినా మిగిలిన్న 3 ఖాళీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడైనా కేబినెట్లో ఇంతమందిని ఎలా అడ్జస్ట్ చేస్తారన్నది ప్రశ్నార్థకమే. కేబినెట్లోకి మిగిలిన ఆ 3 ఎవరు? విప్లు, చీఫ్ విప్లు ఎవరు? అధిష్టానం ఎలా ఫైనల్ చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.